పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధమైన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చును. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు. దేవా, నీ ఉపదేశములు ఎంతో నిర్దోషమైనవి తండ్రి. అవి మా జీవితాలకి సంతోషమై సమాధానమై ప్రభువా, మా జీవితాల్లో మాకు మంచి మార్గమై మమ్మల్ని ప్రభువా సన్మార్గంలో నడిపించగలుగుచున్నవి తండ్రి. దేవా, అది మా కనులకు వెలిగే, మా జీవితాల్లో వెలిగి ప్రకాశించచ్చు తండ్రి. క్రీస్తు యొద్దకు మమ్మల్ని నడిపించగలుగుచున్నవి తండ్రి. నీకు వందనాలు దేవా. ఇటు మంచి ఉపదేశములను అంగీకరించే వారిని, అనుసరించే వారిని దేవా, నీవు తప్పకుండా ఆశీర్వదించే దేవుడు వేయున్నావు తండ్రి. దేవా, ఉపదేశాన్ని త్రోసివేసేవారు, తృణీకరించిన వారు, హేళన చేసేవారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. దయించి వారి హృదయాల్ని కూడా మీరు మార్చి దేవా, నిర్మలమైన నీ వాక్యాన్ని, నిర్దోషమైన నీ వాక్యాన్ని, యథార్థమైన నీ వాక్యాన్ని అంగీకరించి తద్వారా ప్రభువా మేము మంచి నడవడి కలిగిన వారిగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఎంతో ఆశతో అనుదినము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రభువా. మీ ఉపదేశాన్ని వింటున్నారు ప్రభువా, మీ నామాన్ని స్తుతిస్తున్నారు, శిరస్సు ఉంచుతున్నారు, ఏకీభవిస్తున్నారు తండ్రి. వారి జీవితాల్లో వెలుగు వలె ప్రకాశించి వారిలో ఉన్న చీకటినంతా పారద్రోలి దేవా, నిత్యమైన నీ వెలుగుతో వారిని వెలిగించి నింపి ప్రభువా, వారు అనేకులను వెలిగించే రీతిలో ఆ బిడ్డలను దీవించండి. నీ కృపలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ బహుగా దీవించి ఆశీర్వదించమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి.